తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 14 మంది సజీవ దహనం అయిన తర్వాత ఒకసారి బస్సును చూడొచ్చు. ఎంత దారుణంగా ఉందంటే హృదయ విదారకమైన దృశ్యం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇది ఏసీ స్లీపర్ బస్సు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏసీ లేదు, స్లీపర్ లేదు, సీట్లు లేదు, ఏమీ లేదు. మొత్తం అంతా బూడిదైపోయి మిగిలిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఈ బస్సు నిన్న వెళ్ళిన వాళ్ళంతా కూడా నిన్న సాయంత్రం 5 గంటలకి ఎక్కారు 40 మంది. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ పూర్తిగా దహనం అయిపోయిన పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పైన అంటే ఈ అప్పర్ బెర్త్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని S1 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కింద అంటే ఈ సీటు S1, S2, S4, S6, S7, S11, S13. సో కింద వరకు చూసుకుంటే పైన కూడా అప్పర్ బెర్త్లో ఒక నలుగురు, దాదాపుగా 14 మంది చంటి బిడ్డ 5 నెలల చంటి బిడ్డతో సహా 14 మంది సజీవ దహనం అయిపోయారు. ప్రస్తుతం ఇది ఒక ఎముకల గూడులాగా కనబడుతోంది మొత్తం బస్సు అంతా కూడా. అత్యంత హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూడడానికి మొత్తం అంతా ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి రోడ్డు పక్కన బస్సును అయితే రోడ్డు పక్కన పెట్టారు. బట్ చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది. నన్ను 5ంటికి అందరూ కూడా జగిత్యాల నుంచి వీళ్ళంతా కూడా కనిగిరి వెళ్ళడానికి బస్సు ఎక్కారు. బట్ ఎవరికి వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు. రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత బస్సు అందరూ కూడా కరెక్ట్ టయానికి కనుక ఆగుంటే, అంటే నిన్న ఒక చోట బస్సు దాదాపు గంట సేపు ఆగింది రిపేర్ వచ్చి. బట్ ఆ గంట సేపు కనుక ఆగకుండా ఉండుంటే తెల్లవారుజామున 6:30కి కనిగిరిలో అందరూ దిగిపోయేవాళ్ళు, కుటుంబంతో సంతోషంగా శ్రీరామనవమి వేడుక చేసుకునేవాళ్ళు. బట్ పరిస్థితి చూస్తూ ఉంటే దాదాపుగా అందరి కుటుంబాల్లో కూడా విషాదం నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో బస్సు ఈ విధంగా పూర్తిగా దగ్ధం అయిపోయిన తర్వాత ప్రస్తుతాన్ని అయితే బస్సును తీసుకొచ్చి రోడ్డు సైడ్ పెట్టేశారు. అయితే ఇక్కడ జరిగిన ప్రధాన తప్పిదం ఏంటి అంటే బస్సు యాక్సిడెంట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే జనరల్గా ఇక్కడ ఒక ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంది. ఇక్కడ మనం చూసిన గేట్ ఉంది కదా, ఇది పూర్తిగా ఎగ్జిట్ గేట్ అంతా కూడా పూర్తిగా ముక్కలు అయిపోయింది. ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళంతా కూడా కింద నుంచి దూకే ప్రయత్నం అయితే చాలా వరకు చేశారు. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్తున్న ఏదైతే ఎగ్జిట్ గేట్ ఇంకొకటి ఉందో బ్యాక్ సైడ్ ఎగ్జిట్ గేట్, అక్కడి నుంచి తప్పించుకుందామని చాలామంది ట్రై చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ గేట్ అప్పటికే చాలా ఇక్కడ విరిగిపోయి పడిపోయి ఉన్న నేపథ్యంలో కిటికీలు పగలగొట్టుకుని కొంతమంది దూకుతామంటే కొంతమంది పూర్తిగా వెనకాల కనబడుతున్న ఎగ్జిట్ గేట్ కోసం ఇక్కడి నుంచి పరిగెత్తారు. సో చాలామంది పైనుంచి కింద పడిపోవడం, అలాగే ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళడం అనేసరికి ఒక్కసారిగా మంటలు అంటుకొని ఇక్కడ పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉంది. అయితే లోకల్గా ఉన్న స్థానికులంతా చూశారు. ఫైర్ అంటుకున్న వెంటనే స్థానికులు ఇమ్మీడియట్గా చూసి స్పందించి పోలీసులకు ఫోన్ చేశారు. మరోవైపు ఒకసారి టిప్పర్ని చూడండి, దీనికి గుద్దిన టిప్పర్ని ఒకసారి చూడండి. ఇది కూడా ఇదే టిప్పరు మీకు ఎదర కనిగిరి నుంచి వస్తున్న ఈ టిప్పరే ఇక్కడి నుంచి గుద్దితే దాదాపుగా ఇది పూర్తిగా ఎలా విరిగిపోయిందో చూడొచ్చు. బస్సు ఢీకొన్న ఘటనతో పూర్తిగా ఎట్లా అయిపోయిందో చూడొచ్చు ఒకసారి టిప్పర్ పరిస్థితి కూడా. సో టిప్పరు ఢీకొన్న ఏదైతే బస్సు ఢీకొన్న ప్లేస్ ఇది అతి వేగంగా వచ్చి బస్సు ఈ పార్ట్ని గుద్దింది. ఈ పార్ట్ని గుద్దేసరికి పూర్తిగా మొత్తం ఇంజిన్ అంతా కూడా ఇక్కడ ఏదైతే పెట్రోల్కి సంబంధించిన డీజిల్కి సంబంధించిన ట్యాంకర్ ఉందో ఈ డీజిల్ ట్యాంకర్ కాలిపోయి దీని నుంచి ఫైర్ అయ్యి చూడచ్చు లోపల డీజిల్ ట్యాంకర్ కూడా మనం ఒకసారి చూస్తున్నాం. పూర్తిగా అంతా కూడా డీజిల్ ట్యాంకర్ అంతా కూడా పూర్తిగా ఫైర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫైర్ అయిన తర్వాత ఈ ఫైర్ నేరుగా బస్సులో అంటుకుంది. బస్సులో ఫైర్ అయిన వెంటనే అందరూ కూడా వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. లోపల దాదాపుగా 40 మంది ప్రయాణికులు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ తెల్లవారుజామున 5 గంటలకి డ్రైవర్ చేసే ఒక్క చిన్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పడిన బాధపడుతూ ఉన్న పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో కేవలం ఒక డ్రైవర్ తప్పిదంతో జరిగిన ఈ దుర్ఘటనలో ఈ 14 మంది ప్రాణాలు విడిచేయడం అయితే మొత్తం ఇక్కడ ఉన్న స్థానికులను కూడా కలిచివేస్తోంది. ఎందుకంటే స్థానికులు హుటాహుటిన తెల్లవారుజామున 6 గంటల సమయంలో జరగడంతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగిందో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే విధంగా రెస్పాండ్ అయ్యారు. దీంతోపాటు వెనకాల మరొక ఆర్టీసీ బస్సు వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా దిగి ఇమీడియట్గా ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. దీంతోపాటు ఏదైతే మార్కాపురానికి సంబంధించిన సిఐ ఉన్నారో మార్కాపురాన్ సిఐ అండ్ కానిస్టేబుల్స్ మరొక ముగ్గురు వచ్చి ఇమీడియట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అద్దాల్లోంచి కిందకి లాగడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఈ డ్రైవర్ క్యాబిన్లో ఉన్న వెనకాల ఉన్న మరొక డ్రైవర్, పక్కన ఉన్న మరొక క్లీనర్. సో వీళ్ళ ముగ్గురికి అయితే గాయాలైనట్టుగా చెప్తున్నారు. అందులో ఒక డ్రైవర్ చనిపోయినట్టు చెప్తున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇంకా రాలేదు. మొత్తం మీద 14 మంది ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఏపీ ప్రభుత్వం కూడా దీని పట్ల అయితే సీరియస్గా ఎంక్వైరీ చేయమని చెప్పింది. ప్రస్తుతానికి అయితే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇది ఘటనకు కారణం ఏంటి అనేది ప్రస్తుతానికి డ్రైవర్ మధ్య మొత్తంలో లేడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ అతివేగం కీలకమైన మలుపు ఈ రెండే ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. బస్సుని చూడడానికి అయితే మొత్తం బస్సును పక్కకు లాగేసిన మొత్తం స్థానికులు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ ఘోర ఘటనని చూడడానికి అయితే ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఈ ఘోర ఘటనని చూస్తూ దానికి సంబంధించి వాళ్ళు పొద్దునుంచి ఏ విధంగా సహాయ కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. చాలామంది బాధపడుతూ ఉన్నారు. మేము ఇక్కడ ఉండి కూడా మేము వాళ్ళు చాలామందిని కాపాడలేకపోయామని స్థానికులు కూడా ఇక్కడుండి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం నుంచి.